హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు దేవుని వాగ్దానంతో నేను మీ ముందుకు వచ్చాను. ఈరోజు దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 62వ అధ్యాయము 3వ వచనం. నీవు యెహోవా చేతిలో భూషణ కిరీటముగాను నీ దేవుని చేతిలో రాజకీయ మొగటముగాను ఉండువు. ఇక్కడ చూసుకున్నట్లయితే దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. ఏమనంటే, నీవు నా చేతిలో భూషణ కిరీటముగాను నీ దేవుడినైన నా చేతిలో రాజకీయ మొగుటముగాను ఉందువు అని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. ఎవరే కన్నీటి సుడిగుండాల్లో ఎవరు ఏ బాధతో ఈ వాగ్దానం చూస్తున్నారో నాకు తెలియదు, కానీ దేవుడు చెప్తున్నాడు, నీవు కనుక నీ జీవితాన్ని నాకు సమర్పించి, అయ్యా నీకే నా జీవితాన్ని బాగు చేయాలి అని నా చేతుల్లో పెట్టిన ఎడల, నాకు ఇష్టానుసారంగా నా ఆజ్ఞలను అనుసరిస్తూ నా జీవితం ఎంతో ఇబ్బందికరంగా మారిపోయింది ప్రభు, నా జీవితాన్ని నీవే మార్చాలి అని ప్రార్థించిన ఎడల నేను తప్పకుండా నీ జీవితాన్ని మారుస్తా. నీ జీవితాన్ని నా చేతిలో పెట్టి, అయ్యా అని నీ పాపములు నిమిత్తం క్షమాపణ అడిగి నా దగ్గరకు వచ్చి, దేవా కృప చూపించయ్యా అని చెప్పి రక్షణ పొందుకొని నాకు ఇష్టానుసారంగా బ్రతికిన ఎడల ఈ జీవితాన్ని మారుస్తా. అది ఎలా? ఏదో సాదాసీనమైన జీవితంగా కాదు, భూషణ కిరీటమైన అద్భుతమైన అలంకారముతో భూషణ కిరీటంగా ఐశ్వర్యవంతంగా ఆశీర్వాదకరంగా సంతోషకరంగా ఉండే జీవితంగా నేను నీ జీవితాన్ని మారుస్తాను. రాజకీయ మగుటముగా నేను నిన్ను మారుస్తాను. అభివృద్ధి చెందే ఫలించే జీవితంగా నేను నీ జీవితాన్ని మారుస్తాను. అనేక జనములకు ఆశీర్వాదకరంగా ఉండే జీవితంగా నేను నీ జీవితాన్ని మారుస్తాను. నీవు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటావు. అనేక జనములకు అప్పిచ్చే వాటిగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను తప్ప అప్పు చెయ్యవు. నీవు నీ జీవితాన్ని నా చేతిలో పెట్టిన ఎలా ఇలా ఉండింది. నువ్వు నీ జీవితాన్ని నా చేతిలో పెట్టు, నాకు ఇష్టానుసారమైన మార్గంలో బ్రతుకు, అప్పుడు తప్పకుండా నేను సహాయం చేస్తాను. అయితే నేను కొంత ఆశీర్వదించినప్పుడు ఏసై ఆశీర్వించంటే ఇంకెందుకు ఏసయ్యా అని నాకు వ్యతిరేకంగా బ్రతకవాక నీవు నా యందు ఎల్లప్పుడూ భయభక్తులు కలిగి ఉన్న ఎడల తప్పక నీవు ఎల్లప్పుడూ ఆశీర్వాదకరంగా ఉంటావు. నేను ఆశీర్వదించిన తర్వాత నీవు నాకు వ్యతిరేకంగా ఆ కాదు వేసి అంతే చెబుతాడే అని చెప్పి నాకు వ్యతిరేకంగా అప్పు ఇస్తా విధంగా ఆశీర్వాదిస్తా, కానీ అప్పు ఇస్తావు అయితే వడ్డీలు ఇస్తూ ఇలా నాకు వ్యతిరేకమైన పనులు చేస్తూ ఉన్న ఎడల ఆశీర్వాదాన్ని నువ్వు పోగొట్టుకుంటావు. నా కుమారుడా, నా కుమార్తె, నువ్వు ఎల్లప్పుడూ నాకు ఇష్టానుసారంగా బ్రతికిన ఎడల నీ జీవితాన్ని ఒక అద్భుతమైన దానిగా, భూషణ కిరీటంగా అలంకరింపబడిన దానిగా, ఐశ్వర్యవంతమైనదిగా, అద్భుతమైనదిగా, ఆశీర్వాదకరమైనదిగా నేను మారుస్తాను. అనేక జన్మలకు ఆశీర్వాదకరంగా ఫలించేదానిగా నేను మారుస్తాను. అనేకులకు అప్పిచ్చేదో కానీ అప్పు చేయవు. నేను ఆశీర్వదింపబడిన వారు ఆశీర్వదింపబడతారు, శపింపబడిన వారు శపింపబడతారు. అలాగ చేస్తాను. నీ జీవితాన్ని నా చేతిలో పెడితే నువ్వు ఆశీర్వదింపబడతావు. నా చేతిలో పెట్టు దేవా అని నీ జీవితాన్ని నా చేతిలో పెట్టి నాకు ఇష్టానుసారంగా బ్రతుకుతూ నీ పాపం నిమిత్తం క్షమించమని నా దగ్గరికి రా. నాకు ఇష్టానుసారంగా బ్రతుకు అయ్యా అని చెప్పి నన్ను వేడుకొని బాప్తిసం పొందుకొని రక్షణ పొందుకొని నాకు ఇష్టానుసారంగా నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తాను దేవుడు చెప్తున్నాడు. కాబట్టి దేవుడు చెప్పి ఎవరైనా పెట్టలేదా ఆయన చేతిలో పెట్టండి. మారుమూసు పొందలేదా పొందండి. బాప్తిసం ఎవరైనా తీసుకోకపోతే పొందుకోండి. నామకార్థం బాప్తిసం తీసుకుని వదిలేస్తారా? వదిలేయకండి. రక్షణ పొందుకొని, అంటే నిజమైన దేవుడు ఉన్నాడని ఆయన్ని నమ్మి ప్రతి ఒక్క వాటి నుండి రక్షణ పొందుకోండి. బాప్తిసం తీసుకున్నంత మాత్రాలు సరికాదు. మారుమనసుతో పశ్చాత్తాపంతో వీటి కన్నీళ్లు విడిచి దేవుడి సన్నిధిలో రక్షణ ఆనందం పొందుకోండి. ఆ రక్షణ ఆనందం అత్యధికమై ఉంది. ఆ రక్షణ ఆనందం పాపులాడండి. ఆయన క్షమిస్తే ఆ రక్షణ ఆనందం మీరు అప్పుడు మీరు రక్షణ పడిన వారు అవుతారు. ఆయన సన్నిధిలో క్షమాపణ పొందుకోండి. ఆయన సన్నిధిలో నాటబడిన వారు అవ్వండి.
ఫ్రెండ్స్ ఈరోజు ఈ వాగ్దానం మరి చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరలోకమందున దేవా, ఈ వాగ్దానం ద్వారా సూటిగా స్పష్టంగా ఈ బిడ్డలతో మాట్లాడేందుకు వేలాది కోట్ల స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ బిడ్డలందరూ ఈ భూలోకంలో ఉన్న వారందరూ నేను నమ్ముకొని వారు సుఖచేతం పొందుకొని బాప్తిసం తీసుకుని రక్షణ పొందుకొని ఈ ఆత్మను పొందుకొని ఈ ఆత్మ అభిషేకం పొందుకుంటూ సాయం చేయ నాయన. ఒకవేళ పొందుకొని ఒకటి దారి తప్పితే మరలా మనము సుఖచేతం పొందుకొని రక్షణ పొందుకొని ఈ ఆత్మను పొందుకొని ఈ ఆత్మ అభిషేకం పొందుకున్నట్టు సహాయం చేయ ప్రభువా. యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాను. అది పరలోకమందున నా ప్రేమ తండ్రి, ఆమేన్. ఫ్రెండ్స్ వాగ్దానము రెండు ప్రార్థనకు 291-630-9600 అనే నెంబర్కి కాల్ చేయండి. నెంబర్ +91-305-8 అనే నెంబర్కి కాల్ చేయండి. మరి ఒకటి వాగ్దానంతో అనేక విధానం శుభాధికారులందరికీ కూడా నడిపించుకుంటారు. ఆమె ప్రైజ్ లార్డ్.